రాత్రి 7 గంటలలోపు భోజనం ముగించడం ఎందుకు తప్పనిసరి? దానికి గల 5 కారణాలు. సాయంత్రం 7 గంటలకు ముందు తినడం వల్ల ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుంది. మంచి నిద్ర నుండి గుండె ఆరోగ్యం వరకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజంలో 2020 అధ్యయనంతో సహా పరిశోధన ఆలస్యంగా తినడం వల్ల బరువు పెరగడం మరియు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం గురించి హైలైట్ చేస్తుంది. ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించుకోవడానికి ముందస్తు భోజనం ఎందుకు సిఫార్సు చేయబడుతుందో ఈ వ్యాసం 5 ముఖ్య కారణాలను అన్వేషిస్తుంది. సాయంత్రం త్వరగా భోజనం చేయటం వల్ల పడుకునే ముందు శరీరం జీర్ణం కావడానికి తగినంత సమయం ఇవ్వటం ద్వారా మంచి నిద్ర వస్తుంది. ఈ అభ్యాసం రాత్రిపూట జీర్ణ అసౌకర్యం లేదా ఆటంకాలు ఎదుర్కొనే అవకాశాలను తగ్గిస్తుంది. ఇది మరింత ప్రశాంతమైన నిద్రకు దారితీస్తుంది. మేల్కొన్న తర్వాత వ్యక్తులు మరింత ఉత్సాహంగా మరియు రోజువారీ కార్యకలాపాలకు సిద్ధంగా ఉన్నట్లు భావిస్తారు. భోజన సమయాల్లో ఈ సర్దుబాటు ఒకరి నిద్ర నాణ్యతను గణనీయంగా మెరుగుపరుస్తుంది మరియు మొత్తం శ్రేయస్సుకు దోహదం చేస్తుంది. నిద్రను మెరుగుపరచడంతో పాటు ప్రారంభ భోజనం ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు దోహదం చేస్తుంది. పడుకునే ముందు బాగా తినడం ద్వారా జీర్ణ వ్యవస్థ భోజనాన్ని పూర్తిగా జీర్ణం చేసుకునే అవకాశం ఉంటుంది. మలబద్ధకం మరియు యాసిడ్ రిఫ్లెక్స్ వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ నివారణ చర్య వ్యక్తులు సాధారణ జీర్ణాశయాంతర రుగ్మతలను నివారించగలదని మరియు కాలక్రమేణా మంచి జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించగలదని నిర్ధారిస్తుంది. ఉదయం పూట భోజనం చేయడం వల్ల రాత్రిపూట అధిక క్యాలరీలు మరియు కొవ్వు పదార్థాలు తీసుకోవడం తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఈ మార్పు గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది, ఎందుకంటే శరీరం హృదయనాళ వ్యవస్థ యొక్క శ్రేయస్సును దెబ్బతీసే భారీ భోజనంతో భారం పడదు. అందువల్ల ఉదయాన్నే తినడం జీర్ణక్రియ మరియు నిద్రకు మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన హృదయాన్ని కాపాడుకోవడానికి కూడా ముఖ్యమైనది. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ప్రారంభ భోజనం కీలక పాత్ర పోషిస్తుంది. ఇన్సులిన్ నిరోధకత మరియు టైప్ 2 డయాబెటీస్ ఉన్న వ్యక్తులకు ఇది చాలా ముఖ్యం. రాత్రిపూట కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం నివారించడం ద్వారా మీరు రక్తంలో చక్కెర పెరుగుదలను నివారించవచ్చు మరియు మరింత స్థిరమైన గ్లూకోజ్ జీవక్రియను ప్రోత్సహించవచ్చు. ఈ ముందస్తు విధానం ఈ పరిస్థితులను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది మరియు మంచి ఆరోగ్య నిర్వహణను నిర్ధారిస్తుంది. చివరగా మీ చివరి భోజనం సమయం జీర్ణక్రియ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రారంభ భోజనం శరీరం యొక్క సిర్కాడియన్ లయలకు అనుగుణంగా ఉంటుంది. ఇది మరింత సమర్థవంతమైన జీవక్రియను ప్రోత్సహిస్తుంది. ఈ సమకాలీకరణ బరువు నిర్వహణకు సహాయపడుతుంది మరియు మొత్తం జీవక్రియను మెరుగుపరుస్తుంది. దీనికి విరుద్ధంగా రాత్రి ఆలస్యంగా తినడం వల్ల జీవక్రియ రేటు మందగిస్తుంది, ఆరోగ్యకరమైన బరువు మరియు జీవక్రియ స్థితిని నిర్వహించడం కష్టతరం చేస్తుంది. భోజన సమయాలను పరిగణలోకి తీసుకునేటప్పుడు బరువు తగ్గడానికి రాత్రి భోజనం దాటవేయటం వల్ల కలిగే నష్టాలను మరియు రాత్రి 9 గంటల తర్వాత తినడం వల్ల కలిగే నష్టాలను గుర్తించడం చాలా ముఖ్యం. ఈ చర్యలు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. ఇది మనం ఏమి తింటాము అనే దాని ప్రాముఖ్యతను మాత్రమే కాకుండా మనం ఎప్పుడు తింటాము అనే దాని ప్రాముఖ్యతను కూడా నొక్కి చెబుతుంది. చివరగా సాయంత్రం 7 గంటలకు ముందు తినడం వల్ల నిద్ర మరియు జీర్ణక్రియను మెరుగుపరచడం నుండి గుండె ఆరోగ్యానికి మద్దతు ఇవ్వటం, రక్తంలో చక్కెరను నియంత్రించడం మరియు జీవక్రియను పెంచడం వరకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ అలవాటును అలవర్చుకోవటం వల్ల ఆరోగ్యకరమైన జీవనశైలికి దారి తీయవచ్చు. మొత్తం శ్రేయస్సుపై భోజన సమయం యొక్క గణనీయమైన ప్రభావాన్ని నొక్కి చెబుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.